ముఖ్యంగా ఆల్రెడీ ఇలాంటి ఘటనలు కావచ్చు, లేకపోతే మరో కేసులు నమోదైనటువంటి వారిపైన పూర్తి స్థాయిలో గతం నుంచి కూడా నిఘా అనేది అయితే మాత్రం తప్పిందనే చెప్పొచ్చు స్థానిక పోలీసులు. అందుకోసమనే ఇలాంటి వారు కూడా ఇప్పుడు రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. సో ఖచ్చితంగా దీన్ని బట్టి క్షేత్రస్థాయిలో పోలీసు యంత్రాంగం ఇలాంటి వారి పట్ల మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి మాత్రం గుంటూరు ఘటనతో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. రామారావు చెప్పండి, ముఖ్యంగా గతంలో మహిళల మిస్సింగ్ కావచ్చు, లేకపోతే బాలికల పైన ఈ రకంగా అత్యాచారాలు లేకపోతే హత్యలు ఇలాంటి ఘటనల పైన గత ప్రభుత్వం వైఫల్యం చాలా స్పష్టంగా కనిపించింది. వేల సంఖ్యలో నమోదయ్యాయి. దీన్ని పెద్ద స్థాయిలో కూడా ఎన్నికల సమయంలో ప్రస్తావించడం, చర్యలు తీసుకుంటామని చెప్పడం, అందుకు అనుగుణంగా కూడా మనం చూసాం. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కూడా చీరాల్లో ఒక ఘటన జరిగితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించినటువంటి విధానం. కానీ ఇంకా కొన్ని ఘటనలు జరుగుతున్నాయి. క్షేత్రస్థాయిలో ఇంకా వేగంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది అనేది మన కొలీగ్స్ ద్వారా కూడా తెలుస్తున్న నేపథ్యంలో సో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలను ఎలా చూడాలి? శ్రీహరి, ఆంధ్రప్రదేశ్లో వరుసగా జరుగుతున్న సంఘటనలపై ప్రభుత్వం అయితే సీరియస్గా ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రితో పాటు హోంమంత్రి అనిత కానీ లేకపోతే పోలీసు ఉన్నతాధికారులు సీరియస్గా ఉన్న కింది స్థాయిలో ఎవరైతే పోలీసు ఆర్డర్స్ని ఇంప్లిమెంట్ చేయాలో ఫీల్డ్ లెవెల్ మిషనరీ ఎవరైతే ఉన్నారో క్షేత్రస్థాయిలో ఉండే డిఎస్పీలు కానీ సిఐలు కానీ ఎస్ఐలు కానీ ఆ మొద్దు నిద్ర మాత్రం వేడటం లేదు. అందువల్లనే మనం ఇప్పుడు గుంటూరులో మన కొలీగ్ సాంబశివరావు చెప్పినట్టు గుంటూరు సంఘటనలో ఆ నాగరాజ్ అని ఇబ్రహీంపట్నానికి సంబంధించిన యాంటీ సోషల్ ఎలిమెంట్ని గుంటూరులో కర్బు చేసి అతని షీటుని ట్రాక్ చేసి ఉన్నట్టయితే ఈ ఇన్సిడెంట్ జరిగేది కాదు అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో జరిగిన సంఘటనకు సంబంధించి కూడా పోలీసులు యాక్టివ్గా ఇమీడియట్గా రియాక్ట్ కాలేదు అనేది కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ఈ రియాక్ట్ కాకపోవటం వల్ల ఈ రోజు వరకు కూడా డెడ్ బాడీ దొరకకపోవటం, పైగా నిందితుడిలో ఒక నిందితుడి తండ్రి మీకు ఎంత ఎతికినా దొరకదు అని చెప్పి పోలీసులకే ఛాలెంజ్ చేసే విధంగా మాట్లాడారు అని అంటే పోలీసు బాసులు మారినప్పటికీ కింది స్థాయిలో వాళ్ళ ఆర్డర్స్ ఇంప్లిమెంట్ చేయాల్సిన యంత్రాంగం మారకపోవటం వల్లే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దీంతో పాటు మత్తు పదార్థాలు గంజాయి కానీ లేకపోతే వంటసారా కానీ ఇవన్నీ కూడా విచ్చలవిడిగా లభ్యమవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు మన్యంలోని తూర్పుగోదావరి ఈ జిల్లాలన్నింటిలో కూడా విచ్చలవిడిగా గంజాయి దొరుకుతుంది. ఈ గంజాయి మత్తులో ఉన్న పలువురికి ఎవరు ఏం చేస్తున్నారో కూడా అర్థం కాని మత్తులో ఉంటారు. అందువల్లనే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఎవరైతే గుంటూరులో చేబ్రోలు మండలంలో నాగరాజు ఉన్నాడు కూడా అతను కూడా మత్తులో ఉన్నాడు అని చెప్తున్నారు. గతంలో చీరాల్లో జరిగిన సంఘటనలు, చీరాల్లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చీరాల్లో ఒక మహిళ బహిర్భూమికి వెళ్తే ఆమెని మానభంగం చేయడంతో పాటు హతమార్చారు. ఆ సంఘటనలో ప్రభుత్వం వెంటనే స్పందించడమే కాకుండా సాక్షాత్తు హోంమంత్రి అనితే అక్కడికి వెళ్ళి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని 48 గంటల్లో అరెస్ట్ చేయాలని ఆదేశించడంతో 48 గంటల్లో అరెస్ట్ చేశారు. బట్ అట్ ది సేమ్ టైం సంఘటన జరిగిన తర్వాత నిందితులను అరెస్ట్ చేయటం, వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సాయం చేయటం ఒక ఎత్తు అయితే అసలు ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా అక్కడ ఉండే స్థానిక పోలీస్ యంత్రాంగంపై కానీ లేకపోతే ఆ స్థానికంగా ఉండే వాళ్ళపై కూడా ఉంటుంది అనేది కూడా ప్రభుత్వం చెబుతుంది. అందువల్లనే ఎవరైతే ఇటువంటి సంఘటనలకు పాల్పడుతున్నారో వాళ్ళల్లో ఒకరిద్దరికి ఆ జోల్ట్ లేదా షాక్ ట్రీట్మెంట్ నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్టు అటువంటిది ఇస్తేనే ఇటువంటి ఘటనలన్నీ కూడా కంట్రోల్ అవుతాయని చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం ఫీల్డ్ లెవెల్లో ఉండే మిషనరీలో కూడా మార్పులు చేయాలి, ప్రక్షాళన చేయాలి. అప్పుడు మాత్రమే ఇటువంటి సంఘటనలు కంట్రోల్ అవుతాయి అనేది కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఈ రోజు ప్రధానంగా చూస్తే ముఖ్యంగా ఏదైతే ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి గంజాయి సప్లై సంబంధించిన విషయంలో ఇది ఒక అంతర్రాష్ట్ర సమస్యగా కూడా మారింది. ఎందుకంటే ఒడిశా కావచ్చు, ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాల నుంచి ఆంధ్ర మీదుగా ఇటు తెలంగాణకు కానీ తెలంగాణ నుంచి ఇటు కర్ణాటక, మహారాష్ట్రలకి ఇట్లా రకరకాల ప్రాంతాలకు కూడా వెళ్తున్న పరిస్థితి. దీనిపైన వీలైనంత త్వరగా దీన్ని అరికట్టే దానికి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సో ఇలాంటి ఇన్సిడెంట్లు కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వారిని మరికొంత అప్రమత్తం చేయాల్సినటువంటి పరిస్థితి కాబట్టి ఇవాళ క్యాబినెట్లో దీనిపైన ఏమైనా చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా? క్యాబినెట్లో అయితే ఈ అంశంపై, ఎందుకంటే క్యాబినెట్ ముగిసిన తర్వాత కూడా ఈ అంశంపై చర్చించే అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే గత వారం రోజులుగా జరుగుతున్న సంఘటనలు ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తన ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఇటువంటి సంఘటనలకు పాల్పడుతున్నారో వాళ్ళకు జోల్ట్ ఇవ్వటమే కాకుండా షాక్ ట్రీట్మెంట్ ఉంటుందని చెప్పారు. అదేవిధంగా అనిత కూడా ఎవరైనా సరే ఆడపిల్లల వైపు ఇలా చేస్తే మాత్రం వాళ్ళకి అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. వరుసగా జరుగుతున్న సంఘటనలపై కూడా ప్రభుత్వం అదే దృష్టి సారించి
చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళను వదిలేది లేదు అని చెప్తుంది. ఈరోజు కేబినెట్ ముగిసిన తర్వాత హోంమంత్రితో పాటు డీజీపీ ఇతర అధికారులను కూడా పిలిపించి సీఎం దీనిపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. బట్ ఏదో ఒక సంఘటనలో మాత్రం డెఫినెట్గా సీరియస్ యాక్షన్ తీసుకుంటేనే భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా వాటిని అరికట్టే అవకాశం ఉంటుంది అని కూడా ప్రభుత్వం భావిస్తుంది. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సమావేశం ముగుస్తుంది. ఈ కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత వీటిపై ముఖ్యమంత్రి డీజీపీతో పాటు ఇతర ఉన్నతాధికారులు అదేవిధంగా హోంమంత్రి అనితతో కూడా మాట్లాడే అవకాశం ఉంది అని చెప్పి మనకు సమాచారం అందుతుంది.